ఈగల్ ఐ అంటే అర్థమైపోతుంది. ఎక్కడ ఆకాశంలో ఉన్నా కిందన ఎక్కడ ఏదున్నా గుర్తుపట్టి టార్గెట్ చేసి ఇలా పట్టేయడమే ఈగల్. గ్రద్ద లక్షణం. సాధారణంగా గ్రద్ద అంటూ ఉంటారు, గరుడ అంటూ ఉంటారు, వాట్ ఇట్ మే బి. బట్ ఈగల్ అంటే ఈగల్ ఐ అనగానే అర్థమైపోతుంది అందరికీ. ప్రస్తుతం ఆ ఈగల్ టీం రంగంలోకి దిగింది. హైదరాబాద్లో ఉన్న పబ్బుల మీద నిఘా కన్నుతో ఈగల్ ఐతో మానిటర్ చేస్తోంది. ఇప్పుడు ఆ ఈగల్ టీం పంజా విసిరింది. నగరంలోని అన్ని పబ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. క్వేక్ ఎరీనా పబ్లో భారీగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టెస్టుల్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు సమాచారం అందుతోంది. మొత్తం 14 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. కొకైన్, THC, ఓపియం, గంజాయిని స్వాధీనం చేసుకున్నారనేది మనకు అందుతున్న సమాచారం. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్పై ఈగల్ టీం ఫోకస్ చేసింది. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఏ స్థాయిలో అక్కడ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా, వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకున్న సమాచారం ఆధారంగా అక్కడ వెళ్ళడం, తనిఖీలో లేకపోతే ఆపరేషన్ కంటిన్యూ చేయడం. ఈగల్ టీం పంజా విసురుతోంది. ఈగల్ టీం మాట వినిపిస్తే చాలు మత్తు పదార్థాలకు సంబంధించి ఆ ముఠాకు వణుకు పుడుతోంది. ఎవరు ఎక్కడి నుంచి ఎలా వచ్చి పట్టేస్తారో తెలియదే. 31కి గుర్తు పెట్టుకోండి. మీరు ఎక్కడ ఎలాంటి వెధవేషాలు వేసినా ఈగల్ టీం రెడీగా ఉంది. మరి ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ విషయంలో ఎటువంటి పనికిమాలిన చర్యలకు దిగినా మేమున్నామంటోంది ఈగల్ టీం. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది పబ్లలో. ఎందుకంటే సాధారణంగా పబ్ అంటే కాస్త ఆ మ్యూజిక్ పెట్టుకొని కాస్త సరదాగా ఓ 2-3 చిందులు వేయడానికి, లేకపోతే కాస్త సందడిగా గడపడానికి వెళ్ళే సందర్భం గురించి మాత్రమే మాట్లాడుకుంటుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ దారుణాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. వాళ్ళ ఫేసెస్ని బ్లర్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈగల్ టీం తన పంజా విసురుతోంది. ఎక్కడ ఎటువంటి సమాచారం అందినా వెంటనే రంగంలోకి దిగుతోంది. రంగంలోకి దిగి వాళ్ళ భరతం పడుతోంది. మరి ముఖ్యంగా పబ్లో ఈ దిక్కుమాలి కల్చర్ ఏంటి దరిద్రం. ముందుగా ఇటువంటి జరిగిన చోటు, ఆ చోటుని ఎలా వస్తోంది, ఎలా రావడం జరుగుతోంది, అటువంటి ప్రదేశాలకి ఎలా చేరుతోంది, పబ్ల వెనకాల ఏం జరుగుతోంది అనేది కదా ప్రజెంట్ క్వశ్చన్ రైస్ అయ్యేది. అక్కడ పబ్లో ఎందుకు వీళ్ళు అలాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నారు, వాళ్ళు వచ్చాక తీసుకున్నారా, అక్కడ దొరికిందా, లేకపోతే అదొక డెన్గా చేసుకొని ఉపయోగించుకోవడం జరుగుతోందా, లేకపోతే అదొక ప్లేస్ని అదునుగా తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయా, ఎటువంటి కార్యకలాపాలు జరుగుతుంటే ఎందుకు పబ్ గుర్తించటం లేదు, ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతాయి. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈగల్ టీమ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఈగల్ టీమ్ ఆపరేషన్లో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? వేడుకలకు ఇటు నగరం సిద్ధమవుతుంది. ఇటు యువతను ఆకర్షించేందుకు అటు పబ్ యాజమాన్యాలు కావచ్చు, ప్రైవేట్ పార్టీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు మత్తు పదార్థాలను తీసుకొని వస్తున్నారు. వీటిపైన ఈగల్ టీం అనేది స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈరోజు ఆదివారం మధ్యాహ్నం నుంచి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్బుల్లోనూ ఒకవైపు రైడ్స్ నిర్వహిస్తుంది. ప్రధానంగా వెంటనే వాళ్ళకి అనుమానం వచ్చినటువంటి పబ్బుకి ఈగల్ టీం వెళ్తుంది. వెంటనే అక్కడ రైడ్ చేస్తుంది. రైడ్ చేసిన అనంతరం వాళ్ళకు వెంటనే డ్రగ్ టెస్టులు నిర్వహిస్తుంది. అందులో భాగంగా క్విక్ ఎరీనా పబ్, కొండాపూర్లో ఉన్నటువంటి క్విక్ ఎరీనా పబ్కి వెళ్ళింది. అక్కడ ఇటు మత్తు పదార్థాలు కొన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి 14 మందికి టెస్టు నిర్వహించగా అందులో 7గురికి పాజిటివ్ అని నిర్ధారణకు అయింది. వెంటనే వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఒకవైపు ఇటు న్యూ ఇయర్కి మొత్తం ఇటు పబ్బులు కావచ్చు, ఎక్కడికక్కడ ఇటు మత్తు పదార్థాలకు తావు లేకుంటే ఇప్పటికే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ఈగల్ టీం లక్ష్యం. అందులో భాగంగా ఇటు న్యూ ఇయర్ వేడుకలో ఎలాంటివి వాటికి తావు లేకుండా ఎలాంటి మత్తు పదార్థాలు ఇటు పబ్బు కావచ్చు, ప్రైవేట్ పార్టీల దగ్గరికి చేరనివ్వకుండా ఎక్కడికక్కడ స్పెషల్ నిఘా పెట్టారు. ఇంకోవైపు యువత వెళ్తున్నటువంటి పబ్స్ ఎక్కువగా గచ్చిబౌలి, కొండాపూర్ ఈ ఏరియాలో ఎక్కువగా పబ్స్ ఉంటాయి. వాటిపైన నిరంతరం ఫోకస్ పెట్టారు. ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. వెంటనే సమాచారం ఒకవైపు ఎక్కడి నుండి డ్రగ్ వచ్చింది, ఎవరు
కన్జ్యూమర్ ఎవరు, పెడ్లర్ ఎవరు అనే అంశంలో పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేసి ఎక్కడి నుండి వచ్చారు, ఎంత మోతాదులో వచ్చింది. ఇప్పటికే ఒకవైపు ఈరోజు జరిపినటువంటి రైడ్స్లో ఒకవైపు క్విక్ ఎరీనా పబ్బులో చాలా మొత్తంలో ఇటు డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకుని దానికి సంబంధించి ఎవరు సప్లై చేశారు అండ్ దీని వెనుక ఉన్నటువంటి ముఠా ఎవరు అని కూడా, ఎందుకంటే ఇప్పటికే ఇటు న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి వాటికి తావు లేకుండా మొత్తం న్యూ ఇయర్ అనేది ఫుల్ జోషుగా ఎలాంటి వాటి తావు లేకుండా మొత్తం కూడా సరదాగా అయ్యేందుకు కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వీటికి డ్రగ్స్కి ఎలాంటి మాత్రం చోటునివ్వకుండా ఈ విధంగా ఈ రోజు నుంచి రైడ్స్ అనేవి మొదలుపెట్టారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన పబ్లో కూడా ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాయి. తనిఖీలు నిర్వహిస్తే వెంటనే అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. డ్రగ్ టెస్ట్ నిర్వహించి వెంటనే వాళ్ళకు గనక పాజిటివ్ వస్తే కేసు నమోదు చేసి ఇప్పటికే చాలా వరకు కూడా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే సరదాగా అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ని కావచ్చు ఎంజాయ్ చేయాలి. కానీ ఈ విధంగా డ్రగ్స్కు బానిస కావద్దు, అసలు డ్రగ్స్ ఈ పబ్లోకి అలో చేయొద్దంటూ కూడా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఒకవైపు చెప్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం దీనికి ఖచ్చితంగా సీక్రెట్గా ఒకవైపు సప్లైర్స్ కావచ్చు, పెడ్లర్స్ కావచ్చు మొత్తం కూడా వీటిని సప్లై చేసిన దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనిపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈగల్ టీం యొక్క రైడ్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు కొండాపూర్లో కావచ్చు, ఇటు గచ్చిబౌలిలో కావచ్చు, ప్రధాన పబ్లో వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి గతంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా యువత ఎక్కడికి వెళ్తారు అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి లింకులు కావచ్చు, వీటి ఆధారంగా రైడ్స్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తనిఖీలో వెంటనే అక్కడికి వెళ్ళి ఒకవైపు మత్తు మందు ఏమైనా ఉంటే దాన్ని స్వాధీనం చేసుకొని అనంతరం అందులో పబ్లో ఉన్నటువంటి వారందరూ కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. వెంటనే అప్పటికప్పటికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అనంతరం వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల్లో న్యూ ఇయర్ రావడంతో మరింత ఫోకస్ పెట్టారు. గతంతో పోల్చుకుంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఫోకస్ మరింత పెంచారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఈగల్ టీమ్స్ అనేది డివైడ్ అయ్యి ఇంకోవైపు స్థానిక పోలీసుల వీళ్ళ సహాయంతో మొత్తం ఎక్కడికక్కడ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఎలాంటి వాటికి ఒకవేళ పబ్లో కావచ్చు, ఇటు ప్రైవేట్ పార్టీలో కావచ్చు ఎలాంటి మత్తు మందు లభ్యమైన వాళ్ళపైన తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, చాలా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఇటు ఈగల్ టీం యొక్క నిఘా అనేది కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి డ్రగ్స్ కావచ్చు, మత్తు పదార్థాలు ఎలాంటి వాటికి తావు లేకుండా ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేవి సాఫీగా జరిగేందుకు కూడా ఒకవైపు అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇటు ఈగల్ టీం కావచ్చు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇటు యువత కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పిలుపునిచ్చింది. ఎవరు కూడా అలాంటి వాటికి వెళ్ళొద్దు, ఖచ్చితంగా మీరు సాఫీగా చేసుకోవాలి, సాఫీగా అటు మ్యూజిక్ కావచ్చు వీటినన్నింటిని కూడా ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం మీద నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్లపైన ఇప్పటికే ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా చోట్ల ఇప్పటికే తనిఖీలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. తనిఖీలు కొనసాగుతుంటే ఇప్పటికే చాలా పబ్బు యాజమాన్యాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతున్నారు. రానున్నటువంటి 2 రోజుల్లో 48 గంటల్లో ఇటు న్యూ ఇయర్ రావడంతో ప్రత్యేకమైన దృష్టితో పాటు వెంటనే అక్కడ టెస్టులు కావచ్చు వాటిని మొత్తం కూడా నిర్వహించి కఠినమైనటువంటి చర్యలు అయితే ప్రస్తుతం ఈగల్ టీం తీసుకుంటుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకొద్ది గంటల్లో న్యూ ఇయర్కి వెల్కమ్ పలకబోతున్నామని మాట్లాడుకుంటున్న తరుణంలో హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏంటి మత్తు పదార్థాల మాయ? ఏం చేద్దామని ఎవరా దుర్మార్గులు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చి జనాలకు అప్పచెపితే బాగుంటుంది అనే అభిప్రాయం జనాలు నేను చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటిది యువత మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతూ ఉంటే, మత్తు పదార్థాల మాటన ఇంతటి దారుణాలు జరుగుతుంటే 8 మంది పబ్లో ఉన్న ఈగల్ టీం ఇంకా గట్టిగా వీళ్ళని పట్టుకోవాలని చెప్పి జనాల నుంచి ఆ మాట వినిపిస్తూ ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోని పబ్లపై ఈగల్ టీం పంజా విసిరింది. నగరంలోని అన్ని పబ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది ఈగల్ టీం. క్విక్ ఎరీనా పబ్లో భారీగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకుంది. సో ఈ క్రమంలో మొత్తం 14 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా, అంటే ఈ టెస్ట్ నిర్వహించగా టెస్టులో 8 మందికి డ్రగ్ పాజిటివ్గా వచ్చిందట. కొకైన్, THC, ఓపియం, ఈ గంజాయి ఇలాంటివి సేవించినట్టు నిర్ధారణకు వచ్చారు అధికారులు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్పై ఈగల్ టీం ఫోకస్ చేసింది. అలా ఫోకస్ చేసిన సందర్భంలోనే ఇప్పుడు ఈ విషయం బయటపడింది.
ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దయచేసి యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అది బహుశా ఐ డోంట్ నో అది ఎంత కిక్ ఇస్తుందో నాకు తెలియదు, ఎందుకంటే ఐ డిడెంట్ ట్రై ఇట్, ఐ డోంట్ వాంట్ టు బి. ఎందుకంటే వీ హ్యావ్ మన నేచురల్గా మనకుంటే ఒక కిక్ ఉంటుంది చూసారా, బిల్డ్ ఇట్. ఆ కిక్ నిజంగా మీరు కోల్పోతేనే బహుశా ఇటువంటి వాటికి వెళ్తూ ఉంటారు. దీని కిక్ నీకేం తెలిసే అంటే అవసరం లేదు. బికాస్ నేచురల్గా మనకు వచ్చే కిక్, మనకి ఎన్విరాన్మెంట్ ఉండే కిక్, మన ఫ్రెండ్స్తో మనకు ఉండే కిక్, ఒక మంచి పాటకి మనం వేసుకునే డ్యాన్స్తో వచ్చే కిక్, మన ఫ్యామిలీతో మనకి ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్తో వచ్చే కిక్ ముందు ఈ కిక్ ఎవ్వడికి అవసరం లే. కాబట్టి ఆ కిక్ని మీరు మిస్ అవుతున్నారు. ఒక ఊహాలోకం మాట్లాడుకుంటుంటాం కదా బహుశా, అలాంటి దరిద్రపు లోకానికి మనం వెళ్తున్నామా? ప్రశ్నించుకోండి మీకు మీరు. ఎందుకంటే దీని తర్వాత వచ్చే పర్యవసానాలు, దీనివల్ల మీరు ఎదుర్కొనే ఆ దుష్పరిణామాలు, ఎందుకు ఒకరు మన మీద ఫోకస్ చేయాలా, మనల్ని పట్టుకోవాలా, ఇది వద్దని చెప్పాలా? ఆలోచించే ప్రయత్నం చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పక చెప్పే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.